పేషెన్స్ లేని వాళ్ళు వీడియో ఎడిటర్స్ గా ఉండలేరు. ఎందుకంటే ఈ రోజు కంప్యూటర్ ముందు కూర్చోగానే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా, సో ఏం వెళ్తామో ఈ రోజు, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎడిటర్స్ కాలేదు. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మొగమాటం లేకుండా అడగండి, ఏ మాత్రం మొగమాటం పడద్దు. చాలా ఫ్రెండ్లీగా ఉంటది, చాలా పేషెన్స్ గా ఉంటది. సో డౌట్స్ ఏమున్నా కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఏ డౌట్స్ లేవంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తా. ఏ మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఇంటర్నెట్ స్లో అవుతుంది, ఎందుకంటే మీకు తెలిసే ఉంటది ఏ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఈ రేంజ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వరు. అండ్ ఏ ఇన్స్టిట్యూట్స్ లో కూడా మీకు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఇవ్వరు. ఏ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఇన్ని డ్రైవ్స్ కండక్ట్ చేయరు. గరుడ ఎందుకు అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుంది, అకాడమీ ఎందుకు ఇంత టాప్ గా ఉంటుంది అంటే ఒకటే రీజన్ ఏంటంటే ఇక్కడ ఆనెస్టీ ఉంటుంది. రెండో విషయం ఇక్కడ ఏం చెప్తామో అదే చెప్తాము. మూడోది ఏంటంటే జాబ్ డ్రైవ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు కాకపోతే మీరు వన్స్ ఒక 3 months 4 months 1 year తర్వాత వచ్చి సార్ నాకు ఇలా జాబ్ కావాలంటే మీరు మా అకాడమీ కాదు, అప్పుడు ఎప్పుడో కాదు, ఇప్పుడు అలా ఏం ఉండదు అనమాట. మీరు వరస్ట్ సిచ్యువేషన్స్ లో ఒక జాబ్ కావాలంటే మీరు గరుడని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్ నేను క్లాసెస్ చెప్పడము మీరు వినడము అక్కడతో అయిపోయింది అనుకుంటే కష్టం. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ కాలేజ్ అయినా, ఏ థింగ్ అయినా కూడా రూట్ మ్యాప్స్ నేర్పిస్తాయి. అంటే ఈ రూట్ కి ఇలా వెళ్ళాలి, ఈ రూట్ కి ఇలా వెళ్ళాలి. మీకు అప్పుడు పూర్వకాలంలో గురుకులాలు ఉండే కదా, స్వామీజీ మన గురువు గారు మొత్తం అంతా నేర్పించే వాళ్ళు. ఇది సరిపోతే నీకు నాలెడ్జ్, దేశం మీద పర్యటనకి వెళ్ళు అని అంటారు. ఎందుకు? రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది తెలుసుకుందామని చెప్పి. సో మేము ఇక్కడ ఎంత నేర్పించినా కానీ రియల్ టైం వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే ఛాలెంజెస్ ఏంటి, క్లయింట్ ఎన్ని చేంజెస్ చెప్తున్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా మనకేంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు మీరు రియల్ ఎడిటర్ అవుతారు.